అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నేను ఇది వరకు చాలా వెరైటీల చట్నీలు చూపించాను. ఆ లింక్స్ మీరు డిస్క్రిప్షన్ లో చూడొచ్చు. అయితే ఈ రోజు మాత్రం నేను అచ్చంగా ఉల్లిపాయలతో అసలు టొమాటో లేకుండా ఒక మంచి చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఎలాంటి టిఫిన్ కైనా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఇది ఎలా చేయాలో చూద్దాం. ఉల్లిపాయ చట్నీ చేయడానికి ఇక్కడ నాకు అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. సో ముందుగా నేను ఒక వెడల్పాంటి పాన్ లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత మినపప్పు వేసి వేయించాలి. ఇవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత తరిగిన 4 ఉల్లిపాయలు వేసి వేయించాలి. వీటిని బాగా కలిపి 2-3 నిమిషాలు వేయించాలి. 3 నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా తరిగిన అల్లం, 12 చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. ఇందులో సరిపడ కారం కోసం నేను 12 బ్యాడ్గి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇవి లేకపోతే మీరు కాశ్మీరీ ఎండుమిరపకాయలు లేదంటే మన గుంటూరు మిరపకాయలు కూడా వాడుకోవచ్చు. ఉల్లిపాయల క్వాంటిటీకి తగ్గట్టు ఎండుమిరపకాయల్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను 4 చిన్న చింతపండు ముక్కలు కూడా వేస్తున్నాను. దీనివల్ల చట్నీలో కాస్త పులుపు యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో 1.5 టీ స్పూన్ల కల్లుప్పు వేసి ఇదంతా బాగా కలపాలి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వీటన్నిటిని వేయించాలి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇందులో పచ్చిదనం పూర్తిగా పోయిన తర్వాత నేను పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెడుతున్నాను. ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసి వీటితో పాటు 1 టీ స్పూన్ అంత బెల్లం పొడి కూడా వేస్తున్నాను. ముందు నీళ్లు ఏమాత్రం పోయకుండా వీటిని ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత మూత తీసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చట్నీని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చట్నీ ఎంత కలర్ఫుల్ గా స్మూత్ గా ఉందో. మనకి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే అని చెప్పొచ్చు. ఇది రెడీ అయింది కాబట్టి నేను దీన్ని పక్కన పెడుతున్నాను. ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేయడమే మిగిలింది. దానికోసం ఒక తాలింపు గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి. ఇందులో సగానికి కట్ చేసిన 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. చివరగా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తున్నాను. ఈ వేడికి ఇవి కూడా బాగా వేగుతాయి. తాలింపు తయారైంది కాబట్టి దీన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంతే, ఉల్లిపాయ చట్నీ తయారైనట్టే. దీన్ని వేడి వేడి ఇడ్లీలతో నేను సర్వ్ చేయబోతున్నాను. ఇలాంటి మెత్తటి ఇడ్లీ మీద నెయ్యి వేసి ఇలాంటి టేస్టీ చట్నీ ఒకటి చేసుకుని తింటే ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను. మీకు బయట ఏ రెస్టారెంట్ ఫుడ్ కూడా ఇది ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఇది అంత బాగుంటుందండి. ఈ చట్నీని మీరు ఇదే స్టైల్లో చేసి దోసలు, వడల్లోకి సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.